సో హలో ఎవరివన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్లో మీకు వన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో చాలామంది అంటున్నారు సౌండ్ కొద్దిగా పెంచండి అని కామెంట్స్ చేస్తున్నారు. నా సౌండ్ కరెక్ట్గానే ఉంది. ఒకసారి మీ వాల్యూమ్ కూడా మీరు పెంచి వినండి, మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, రేపు మార్కెట్ చూద్దాం. ఎఫ్ఐడిఐ డేటాలో ఎఫ్ఐడిఐ డేటా ఇది ప్రీవియస్ డే ఇంకా సెల్ కనబడుతుంది. ఇంకా చూడాలి మనం. ఈ రోజు డేటా ఇంకా లోడ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ సాయంత్రం 8 రాత్రి 8, 9 అయిపోద్ది. మీరు అప్పుడు చూడండి. ఓకే, నెక్స్ట్ డేటా పరంగా అండ్ మార్కెట్ పరంగా కూడా చూద్దాం. ఫస్ట్ థింగ్, ఈరోజు నేను ఒక షార్ట్ వీడియో చేశాను. షార్ట్ వీడియోలో మార్నింగ్ చూపించాను ఏంటి, 25,300 దగ్గర కాల్ సైడ్ నెంబర్ 1 ఓఏ ఉండాలి. ఓకే, అండ్ 25,200 దగ్గర పుట్ సైడ్ నెంబర్ 1 ఓఏ ఉండాలి. యాక్చువల్గా ఇలా ఉండాలి. ఇప్పుడు మీరు క్లోజింగ్ టైంకి మార్కెట్ చూడండి, 25,300 దగ్గర మార్కెట్ ఓఏ ఏమైంది, మార్నింగ్ ఇది ఉండాలి. ఇప్పుడు ఇది సెకండ్, థర్డ్ అయిపోయింది. ఎప్పుడైతే ఓఏ తగ్గుతుందో మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సపోర్ట్ దగ్గర కూడా 25,200 ఓఏ ఎప్పుడైతే ఫస్ట్ పొజిషన్ నుంచి ఫోర్త్ పొజిషన్కి వచ్చిందో అంటే సపోర్ట్ స్ట్రాంగ్గా లేదు, వీక్ అయిపోయింది, మార్కెట్ పడుతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, అందుకోసం నేను ఇక్కడ ఓఏ చూపిస్తున్నా. సో దానిలో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, వీళ్ళు ఒకప్పుడు మనం కొద్దిగా కష్టంగా ఎక్కడ పెద్ద ఓఏ ఉంది అని మనం వెతకాల్సింది. ఇప్పుడు సింపుల్గా జస్ట్ ఆప్షన్ చేయని ఓపెన్ చేస్తే ఓఏ నెంబర్ 1, 2, 3, 4 అంటే నెంబర్ 1 ఓఏ ఎక్కడుంది, సెకండ్ ఎక్కడుంది, థర్డ్ ఎక్కడుంది, ఫోర్త్ ఎక్కడుందని ఈజీగా చూపించేస్తున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైవ్ మార్కెట్లో నెంబర్ 1 ఓఏ ఒక దగ్గర ఉంది అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 25,200 దగ్గర ఉంది, అది సపోర్ట్ కింద వర్క్ అవుతుంది. ఓకే, నెంబర్ 1 ఓఏ. ఓకే, 25,200 మార్కెట్ ఏం చేస్తుంది, ఇది సపోర్ట్ ఇక్కడ నుంచి తీసుకొని పైకి వెళ్ళాలి. బట్ మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేసి ఇది ఎప్పుడైతే బ్రేక్ అయ్యిందో అప్పుడు మీరు ఓఏ చెక్ చేయండి. 25,200 దగ్గర ఉన్న నెంబర్ 1 ఓఏ అది ఒకవేళ నెంబర్ 2 అయినా నెంబర్ 3కి కన్వర్ట్ అయినా అంటే ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ కానీ థర్డ్ కానీ ఆర్ ఫోర్త్ పొజిషన్ కానీ ఓఏ మారుతుంది అంటే దాని అర్థం ఆ సపోర్ట్ లెవెల్ ఇంపార్టెంట్ కాదు, అది మేజర్ సపోర్ట్ కాదు అండ్ పెద్దగా అక్కడ ఇంపాక్ట్ పడదు అని. సో అక్కడ ఏమైపోద్ది అంటే ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యి కిందకి వెళ్ళిపోద్ది. ఈరోజు అదే జరిగింది. ఎంతమంది అబ్జర్వ్ చేశారో కింద కామెంట్ చేయండి. ఓకే, ఒకవేళ అబ్జర్వ్ చేయకపోతే రేపటి నుంచి ఎల్లుండి నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. దానిలో ఉన్న అడ్వాంటేజ్ అది. ఓకే, సో ఇప్పుడు మనం మార్కెట్లోకి వద్దాం. మార్కెట్ మార్నింగ్ ఇక్కడ నేను చెప్పాను 25,300 షార్ప్ రిజెక్షన్ ఇక్కడ నుంచి పడింది. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రాజు, 25,300 దగ్గర ఎందుకు రిజెక్షన్ తీసుకుందని. ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ 2 డేస్ నుంచి మార్కెట్లో ఏమైంది, మంచి బయింగ్ మూమెంటం ఉంది. ఇప్పుడు ప్రీవియస్ 2 డేస్ నుంచి ఆ ప్రీవియస్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మార్కెట్లో ఎవరైతే మంత్లీ పొజిషన్స్ బై చేసి కూర్చున్నారో, అక్టోబర్ స్టార్టింగ్ మంత్లీ పొజిషన్ బై చేసి కూర్చున్న వాళ్ళందరూ మంచి ప్రాఫిట్లో ఉంటారు. ఓకే, అదొకటి. నెక్స్ట్ ప్రీవియస్ ఎక్కడైతే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందో, రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యే మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది బై పొజిషన్స్ క్రియేట్ చేసి ఉంటారు బిగ్ ప్లేయర్లు. ఇప్పుడు బిగ్ ప్లేయర్ ఆలోచన ఏంటి, మార్కెట్ని ఇంకా పైకి తీసుకెళ్ళాలని. ఈ 25,300 నుంచి ఆల్మోస్ట్ 25,500 అండ్ 26,000కి వెళ్ళాలనుకున్నారు. బట్ ఈ మధ్యలో ఏమైంది, సాటర్డే సండే సడన్గా మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి బికాస్ ఆఫ్ ట్రంప్ న్యూస్. ఇప్పుడు న్యూస్ వల్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ ఎవరైతే బై పొజిషన్స్ క్రియేట్ చేశారో వాళ్ళ పొజిషన్స్ అంత ఈజీగా వదలరు. అప్పుడు ఏం చేశారు, మార్కెట్ని ఒక రోజంతా రేంజ్లో ఉంచి క్లోజింగ్ టైంకి పైకి తీసుకొచ్చి వదిలేరా. నెక్స్ట్ డే సేమ్ లెవెల్ దగ్గరకు వచ్చి ఎక్కడైతే కింద నుంచి ఇక్కడ వరకు ఈ పై లెవెల్ ఉందో ఆ లెవెల్ దగ్గరకు వచ్చి ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యి కొద్దిగా పైకి రాగానే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. ఓకే, పొజిషన్స్ ఎగ్జిట్ అయినప్పుడు ఎప్పుడైనా షార్ట్ కవరింగ్ అండ్ షార్ట్ బిల్డప్ పడుతుంది అంటే రెండు కలిసి ఒక్కసారి వస్తే బిగ్ క్యాండిల్ పడుతుంది. మార్నింగ్ బిగ్ క్యాండిల్ వచ్చిందంటే అర్థం చేసుకోండి షార్ట్ కవరింగ్ అంటే ప్రీవియస్ ఎవరైతే బయర్స్ ఇక్కడ అంతా హోల్డ్ చేసి కూర్చున్నారో అనుకోకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం వల్ల వాళ్ళ పొజిషన్స్ లాస్ బుక్ చేసుకోకుండా మెల్లిగా మళ్ళీ సేమ్ లెవెల్కి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. ఓకే, సో ఈ పాయింట్లో ఎగ్జిట్ అయ్యారు, షార్ప్ క్యాండిల్. నెక్స్ట్ ఇంకా కంటిన్యూగా అయ్యింది. దాని తర్వాత ఇక్కడ షార్ట్ సెల్లింగ్ అంటే సెల్లర్స్ యాక్టివ్ అయిపోయారు, ఇంకా మార్కెట్ ఫాలో అయ్యింది. దెన్ మార్కెట్ సేమ్ లెవెల్ 25,200, 180 ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఓకే, సో మనం రేపు ఏం ప్లాన్ చేయొచ్చు, ఒకవేళ మార్కెట్ ఇది ఇక్కడ నుంచి కంటిన్యూగా ఫాలో అవుతుందా 4 hours టైం ఫ్రేమ్లో మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఒక మంచి సెల్లింగ్ ప్రెజర్ క్యాండిల్ ఇది ఈరోజు. ఓకే, 4 hours కూడా బాగుంది. సో మనం నెక్స్ట్ ఏం పెడతాం, ఇక్కడ ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అయిపోద్ది, సపోర్ట్ ఇది పెట్టుకుంటాను, దీని కింద దీన్ని సపోర్ట్ పెట్టుకుంటా. సపోర్ట్లు రెండు పక్కనే ఉన్నాయి, ఇంకా అది బ్రేక్ అయితే మీకు మేజర్ సపోర్ట్ ఈ కింద కనబడుతుంది. ఓకే, ఇవి ఓకేనా, ఇవి మేజర్ సపోర్ట్లు కనబడతాయి. రెసిస్టెన్స్కి వచ్చేసరికి నేను ఇదే రెసిస్టెన్స్ కింద పెడుతున్నాను టాప్లో, అండ్ పైన ఇంకొకటి కూడా రెసిస్టెన్స్ తీసుకోవచ్చు ఇది. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళండి, లెవెల్స్ చూసుకోండి. సేమ్ మనం ఏ లెవెల్స్ పెట్టుకుంటాం మార్కెట్ ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ బ్రేక్ అటు ఇటు వెళ్తుంటుంది. మీరు ట్రేడ్ దాన్ని బట్టే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే,
నేను చెప్పిన లెవెల్స్ మీరు మార్క్ చేసి ఉంచుకోండి చాలు, మిగతావన్నీ లెవెల్స్ బట్టే మార్కెట్ బిహేవ్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ మీరు చూడండి 25,075 ఈ లెవెల్ దగ్గర ఒక జోన్ పెట్టుకోండి. అలాగే 25,000 రౌండ్ లెవెల్ ఇక్కడ కూడా ఒక జోన్ పెట్టుకోండి. అలాగే 24,900 దగ్గర కూడా ఒక జోన్ పెట్టుకోండి. ఓకే, మూడింటి దగ్గర ఒక జోన్ పెట్టుకోండి. సింపుల్. చాలా మార్కెట్ ఇక్కడ వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ క్లోజ్ ఇచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్. అంటే ఈ లెవెల్లో కొద్దిగా సపోర్ట్స్ ఉన్నాయి. 25,075 ఒకటి, 25,000 ధర ఒకటి. మార్కెట్ ఈ రెండు లెవెల్స్ కూడా క్రాస్ అయ్యి కిందకి వెళ్తేనే మీకు 30 మినిట్స్ క్యాండిల్ కింద క్లోజింగ్ వస్తేనే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. నేను ప్రతిసారి నేను చాలామంది ఏమనుకుంటారంటే ఇంట్రాడే కాదు, మీరు ఇప్పుడు డౌన్ సైడ్ క్లోజ్ అయింది అనుకో, లాంగ్ టర్మ్ అంటే ఒక 2 రోజులు 3 రోజులు స్వింగ్ ట్రేడ్ కూడా ప్లాన్ చేయొచ్చు. ఇంట్రాడే ఒక్కదానికే కాదు నేను చెప్పేది. సో ఎప్పుడైనా 25,075 25,000 కింద ఈ మేజర్ లెవెల్స్ అన్నమాట, ఇవి బ్రేక్ అయ్యి కింద క్లోజ్ వస్తేనే 30 మినిట్స్ మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలి. అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే సింపుల్, 25,200 పైకి కానీ రేపు మార్కెట్ వెళ్ళింది అనుకో, దీనిపైన కానీ మార్కెట్ ట్రేడ్ అయినా దీనిపైన ఉన్న 10-11 వరకు మార్కెట్ దీనిపైనే ఉన్నా మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయండి. మళ్ళీ వచ్చే రోజుల్లో పైకి వెళ్తుంది, ఇదంతా ట్రాప్, డౌన్ సైడ్ ట్రాప్. ఓకే, అప్ సైడ్కి వెళ్ళిపోవడం చూస్తుంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ పై రెసిస్టెన్స్ తీసుకొని కింద ఇక్కడ సపోర్ట్ తీసుకోకుండా లోపల ఎక్కడెక్కడ ఉందనుకో ఏం ప్లాన్ చేయొద్దు. అంటే ఎటు వెళ్ళకుండా ఎక్కడెక్కడ ఉంటే ఏం ప్లాన్ చేయొద్దు. ఓకే, ఒకవేళ లేదు మార్కెట్ ఓపెన్ అయ్యి ఫ్లాట్ ఓపెన్ అయ్యి నీట్గా హ్యాపీగా ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది, దెన్ అక్కడ నుంచి ఒక డౌన్ సైడ్ రావచ్చు, మళ్ళీ మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. లేదు ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకు వస్తే ఇక్కడ సపోర్ట్, ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ ఆపర్చునిటీ డౌన్ ఉంది, ఇక్కడ అప్ ఉంది. ఓకే, దీనిపైన మనం మినిమం 10-11 వరకు ట్రేడ్ అవ్వాలి దీనిపైన, అప్పుడే మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. డౌన్ సైడ్కి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలంటే మాత్రం 25,000 రౌండ్ లెవెల్ అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్, దీని కిందే మార్కెట్ క్లోజ్ రావాలి, అప్పుడే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో బిగ్ క్లియర్లో ఆలోచించండి, ఎందుకు మార్కెట్ మనం ఎందుకు కాల్ ఆప్షన్ ఇంత మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్లో కూడా నేను ఎందుకు కాల్ ఆప్షన్ హోల్డ్ చేసి పట్టుకెళ్ళానంటే, బికాస్ ఇంత మంచి బయర్లు అంత ఈజీగా వదలరు పొజిషన్స్. అదేగా జరిగింది, మార్నింగ్ పొజిషన్స్ వచ్చి ఇక్కడ మేము ఎగ్జిట్ అయ్యాం, మార్కెట్ షార్ప్ డౌన్ సైడ్. నేను తర్వాత 2 పుట్ స్కాల్పులు చేశాను, కానీ ఓవరాల్గా మంచి ప్రాఫిట్ డన్. మీకు అది కూడా చూపిస్తా. ఇప్పుడు సెన్సెక్స్లోకి వెళ్దాం, సేమ్ సెన్సెక్స్ కూడా అంతే. చూడండి, మనం ఎక్కడైతే నేను సపోర్ట్లు పెట్టామో అదే సపోర్ట్లు, అవే లెవెల్స్, అవే రెసిస్టెన్స్లు, ఎక్కడ మార్కెట్ అటు ఇటు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిడిల్లో మనం ఎంట్రీ తీసుకోం, నీ రెసిస్టెన్స్ దగ్గర రావాలి లేదా నీ సపోర్ట్ దగ్గర రావాలి. అయితే సపోర్ట్ బ్రేకే అది రెసిస్టెన్స్ అవ్వాలి. ఇప్పుడు సపోర్ట్ బ్రేకే ఇట్లా రెసిస్టెన్స్ అవ్వాలి, లేదా రెసిస్టెన్స్ బ్రేకే సపోర్ట్ అవ్వాలి. ఈ రెండు కాకపోతే రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకోవాలి. అలా అయితేనే నువ్వు ట్రేడ్ ప్లాన్ చేయాలి, అది నీ ట్రేడ్ ప్లానింగ్ అయ్యి ఉండాలి. ఓకే, సో మార్నింగ్ ఇక్కడ మనం లెవెల్స్ పెడదాం. 81,700 ఇక్కడ రౌండ్ లెవెల్ ఇది మార్క్ చేయి. 82,100 ఇది రౌండ్ లెవెల్ మార్క్ చేయి. 82,550 ఇది ఈ లెవెల్ మార్క్ చేయి. ఇది రెసిస్టెన్స్, దీని పైకి వెళ్తే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అప్పుడు మొత్తం డౌన్ సైడ్ అంతా ట్రాప్ అయినట్టే. బట్ డౌన్ సైడ్కి మాత్రం 81,700 కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చిందా మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి, కళ్ళు మూసుకొని డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. ఓకే, ఒకవేళ లేదు మార్కెట్ తిరిగి మళ్ళీ అప్ వెళ్ళింది అనుకో 82,100, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కీ లెవెల్. 82,100 పైన 10:30-11 వరకు మార్కెట్ ట్రేడ్ అయ్యింది అనుకో, ఈ సెల్లర్లు అందరూ ఇంక వేస్ట్, ట్రాప్ అయిపోయినట్టే. మార్కెట్ వచ్చే రోజుల్లో అప్ సైడ్ వెళ్ళిపోద్ది. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన టెలిగ్రామ్లోకి వెళ్దాం. సో ఈరోజు మార్నింగ్ ఏమైందో చూపిస్తానండి. మార్నింగ్ గుడ్ మార్నింగ్, నిఫ్టీ పుట్ ఎగ్జిట్ చేసేయండి, హోల్డ్ ట్రేడ్ హోల్డ్ చేయమన్నాను. పుట్టు ఏదైతే పుట్ లాస్ వస్తుందో పుట్ ఎగ్జిట్ చేసాం, కాల్ సైడ్ హోల్డ్ చేసాం. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళింది కదా అప్పుడే. దాని తర్వాత ఆల్మోస్ట్ సెన్సెక్స్ ఏమో 7,000 దగ్గర ప్రాఫిట్, నిఫ్టీ ఏమో 3,000 దగ్గర ప్రాఫిట్ ఉండాలి. తర్వాత మార్కెట్ ఇమ్మీడియట్గా ఎప్పుడైతే పడుతుండాలో నేను చెప్పా, బుక్ చేసేసుకోండి ప్రాఫిట్. ఇది కూడా చెప్పాను చూడండి, ఎగ్జిట్ ద పుట్ ఎనీవన్ వాంట్ టు బుక్ ప్రాఫిట్ అంటే ఆల్మోస్ట్ మార్నింగే 9:30 కల్లానే 4,000-5,000 ప్రాఫిట్లు ఉండాలి. అప్పుడే చెప్పా బుక్ ద ప్రాఫిట్, ఎవరైనా బుక్ చేసుకొని ఐఎమ్ హోల్డింగ్ ద ట్రేడ్. ఇఫ్ టర్న్ అయితే నేను రివర్స్ చేసుకుంటాను నా పొజిషన్ అని చెప్పాను. హై వాలటిలిటీ 3,500, నేను ఆల్మోస్ట్ 5,000 బుక్ చేశాను. ఓకే, సో దాని తర్వాత మార్కెట్ 25,300, 25,200 ఈ రేంజ్ అబ్జర్వ్ చేయండి, రేంజ్లో ఉంటుంది అని కూడా చేశాను. ఓకే, సో ఇది రేంజ్ మార్నింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. తర్వాత మార్కెట్ ఇక్కడ కొద్దిగా వాలటైల్ అవుతుంది అనుకోండి, బట్ షార్ప్ ఫాల్ అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్, బాగానే అయింది. ఇక ఓవరాల్గా మనది 5,000. అండ్ మీకు ఇది ఓవరాల్గా మన ఈ మంత్ పిఎన్ఎల్ అక్టోబర్ది. ఇంకా నడిస్తే చెప్తా. సెప్టెంబర్ది అడిగారు, సెప్టెంబర్ది అయితే 13,000.
అంటే సెప్టెంబర్ మంత్ నేను ఇక్కడికి వచ్చాను, దాని ముందు మంత్ నేను ఏం ట్రేడ్ చేయలేదు. ఓకే, సెప్టెంబర్ మంత్ నుంచే దానిలో చేస్తున్నా. అండ్ అక్టోబర్ 45 ఉన్నా. ఇంకా చూడాలి, ఇది అన్ని స్వింగ్ ట్రేడ్లేనండి ఇప్పటి వరకు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాఫిట్ మీరు చూపిస్తాను, ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ప్రతి ఒక్క ప్రాఫిట్ ఇప్పటివరకు నేను చేసిన ప్రతి ఒక్క ప్రాఫిట్ స్వింగ్ ట్రేడే, ప్రతి ఒక్క ప్రాఫిట్ గుడ్ ప్రాఫిటే. ఓకే, సో మంచి మంచి రిటర్న్స్ స్వింగ్ ట్రేడ్లో. ఓకేనా? సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మన టీటీఐ ఛానల్ జాయిన్ అవ్వచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వండి. అండ్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ పెడతాను. మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేసినప్పుడు డైరెక్ట్గా అడగండి A to Z కోర్స్ అని 7001456759 ఇది నెంబర్, వాట్సాప్ నెంబర్. దీన్ని మెసేజ్ చేయండి. దివాళీ ఆఫర్ కింద ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్ ఉంది. అండ్ ప్రజెంట్ కోర్స్లో అంటే బీభత్సంగా ఆఫర్ నడుస్తుంది. ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్ అంటే మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ కూడా 12Kకే కోర్స్ వస్తుంది, 12,000కే కోర్స్ వస్తుంది. ఆల్మోస్ట్ 15,000 14,000 ఆఫ్ నడుస్తుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో 12,000కి ఎంత వస్తుందో నేను చెక్ చేయలేదు, టీం చెప్పారు, టీంలో అన్నారు సార్ ఆఫర్ ఇచ్చేస్తున్నామని. ఓకే ఇచ్చేయండి అన్నాను. అందుకు దివాళీ ఆఫర్లో మీరు ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. లేదు అంటే మీరు నార్మల్గా నాకు మెసేజ్ చేసినా నేను డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే సార్ మాకు క్లారిటీ వచ్చింది సార్ అన్న, మీకు హ్యాపీ. ఓకేనా? సో 7001456759 ఇది మా నెంబరు. అంటే ఆల్మోస్ట్ 19,000 దగ్గర అంటే ఆల్మోస్ట్ 18-19,000 దగ్గర ఆఫర్ ఉన్నాయి. అంటే ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్. A to Z కోర్స్ మీకు తెలుసు, లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది మెయిన్ కోర్స్కి. కోర్స్ లైఫ్ టైం అప్డేట్ అవుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు మార్కెట్ కండిషన్ తగ్గట్టు అప్డేట్ అవుతుంటుంది. మనం ఏం చేయాలో చెప్తాను. అండ్ ప్రజెంట్ ఈటీఎఫ్లో ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉన్న నా ఈటీఎఫ్లో మల్టీబేగర్ స్టాక్స్ ప్రజెంట్ సిల్వర్ నడుస్తుంది. మీకు ఒకసారి నా ఈటీఎఫ్ చూపిస్తాను. ఇప్పుడు నా ఈటీఎఫ్లో మల్టీబేగర్ స్టాక్స్ సిల్వర్ పెట్టింది 5,000, ఆల్మోస్ట్ 2,000 ప్లస్ ప్రాఫిట్, అంటే 50% ప్రాఫిట్ నడుస్తుంది మల్టీబేగర్. అలా నా ఎన్ని ఈటీఎఫ్లు ఉన్నాయి చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యూచువల్ ఫండ్స్తో పాటు నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా టీంకి చెప్పాను, నేను ఏమేమి చేశాను ఏమేమి చేయట్లేదు అని. ఓకే, ఈటీఎఫ్లో నేను ఇంకా ఇన్వెస్ట్ చేయాల్సింది ఉంది, చాలా ఉంది. అంటే స్టెప్ ప్రజెంట్ అయితే ఒక అడుగు వేసాం అది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్పాను, మల్టీబేగర్ స్టాక్స్ ఎలా పట్టుకోవాలి. సో A to Zలో ప్రతి ఒక్కటి ఉంది. మీరు జాయిన్ అవ్వాలంటే మీరు అక్కడికి వెళ్ళి మెసేజ్ చేయండి, మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.